అమ్మా అదితి, నువ్వు నన్నొక వరం అడిగావు, నేను నిన్నొక వరం అడుగుతున్నాను, నాకు ఇస్తావా అన్నాడు. ఆవిడ తెల్లబోయింది. లోకంలో అందరూ ఆయన్ని వరాలు అడగడమే కానీ ఆయన వరం అడగడం అన్నది ఉంటుంది ఆ లోకంలో ఎవరినైనా? అటువంటిది ఆయన అదితిని అడిగాడు. అమ్మ, నాకు నీ కొడుకునై పుట్టాలని కోరికగా ఉందమ్మా అని అడిగాడు. ఎంత చిత్రం! నిజంగా ఎంత మురిసిపోయి ఉంటుంది అదితి. ఎందుకు అడగడం? ఆ కోరిక ఎందుకు? ఆవిడ అడిగిన కోరిక తీర్చేస్తే సరిపోదా? ఈశ్వరుడు సర్వజ్ఞుడు, ఆయనకు అన్నీ తెలుసు, మనకి తెలియదు. మనది కొంచెం సంకుచితం లేదా పరిమితం. మనకి గత జన్మ యొక్క విశేషాలు మనకి తెలిసి ఉండవు. కానీ భగవంతుని జీవుని యొక్క పాపపుణ్యములన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటాడు. ఈ అదితి కశ్యపులు గత జన్మలో పృష్ణిగర్భుడు అనబడేటటువంటి దంపతులు. వాళ్ళిద్దరూ శ్రీకృష్ణ భగవానుడి గురించి, శ్రీ మహావిష్ణువు గురించి ఘోరమైన తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలని అడిగాడు. ఆమెకు అప్పటికి బిడ్డలు లేరు. నాకు మోక్షం కావాలని అడగడం మానేసి నీలాంటి బిడ్డ కావాలని, నాలాంటి బిడ్డడు నేను తప్ప వేరొకడు లేడు. కాబట్టి అమ్మా, 3 సార్లు నీకు కొడుకుగా పుడతానన్నాడు. 3 సార్లు కొడుకుగా పుడతానన్నవాడు పృష్ణి సుతపుడు అన్న దంపతులకి పృష్ణిగర్భుడు అన్న పేరుతో ఒకసారి పుట్టాడు. వాళ్ళే ఇప్పుడు అదితి కశ్యపులుగా వచ్చారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కడుపున తాను పుట్టాలి. పుడితే తప్ప గతంలో తానిచ్చినటువంటి వరం పూర్తవదు. 3వసారి దేవకీ వసుదేవులకి పుట్టాలి కృష్ణ భగవానుడిగా. అందుకుని వరం అడిగాడు. ఎప్పుడో మనం చేసినటువంటి చిన్న పుణ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకునేవాడు పరమేశ్వరుడు.